హాయ్, చలవాది యోగా హెల్తీ ఫుడ్కి స్వాగతం అండి. చూడండి, నేను వింతైన గింజ గురించి చూపిస్తున్నాను. ఈ ఎర్రగా ఉన్నాయి కాబట్టి రెడ్ రైస్ అంటారు. అయితే వీటి పేరు నివారణ లేదా నవారా అని పిలుస్తారండి వీటిని. అయితే వింతైన గింజ అని ఎందుకన్నానంటే అండి, మనం వడ్ల నుంచి మొలక కట్టడం, వాటిని చల్లటం, నారు రావటం చూసి ఉంటాం కండి. అయితే ఈ బియ్యం నుంచి మొలక వస్తాయండి. మరొక వీడియోలో అది కూడా చూపిస్తాను. ఇంకా విచిత్రం ఏమిటంటే అండి, ఇది రెండుగా బియ్యము విరిగినా సరే ఆ విరిగిన ముక్కల నుంచి కూడా ఇవి మొలక వస్తాయండి. అందుకనే వీటిని ఈ సృష్టిలోనే వింతైన గింజగా పిలవవచ్చు. అయితే వీటిల్లో జింకు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్లండి ఇది మనకి రక్తహీనత తక్కువ ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి, లావు ఉన్నవారికి, పార్కిన్సన్స్ ఉన్నవారికి ఇది బాగా పనికొస్తుందండి. మోకాళ్ళ మధ్యలో గుజ్జు అరిగిపోయిద్ది అంటారు కదండి, వారు కూడా ఈ బియ్యాన్ని వాడుకోవచ్చండి. ఇది మనకి పూర్వకాలము నాడు 120 రోజులు యజ్ఞం చేసేవారంటండి. ఈ బియ్యము కూడా 120 రోజులు పంటకాలం అండి. ఇది మొదలుపెట్టి యజ్ఞాన్ని అయిపోయేసరికి ఇది పంట చేతికి వస్తుందంటండి. పూర్ణాహృతిలో ఈ బియ్యాన్ని, వడ్లని వాడేవారంటండి. అంత విలువ కలిగిన బియ్యం అండి ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి, లేదా నరసరావుపేట దగ్గర ఐసాపాలెం పక్కన లింగంగుంట్ల అనే వ్యవసాయ క్షేత్రంలో, గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో దొరుకుతున్నవండి. ఈ గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం నుంచి తెచ్చుకున్నాయండి. కెమికల్ ద్వారా పండించినవి కావు. వీటిని మనం అట్టు రూపముగా కానీ, లేదా 4 రోజులు నానబెట్టి వాటిని ఎండబెట్టి కొద్దిగా వేయించిన తర్వాత కూడా మళ్ళీ ఎండబెట్టాలండి. సన్నటి రవ్వగా పట్టుకొని జల్లించి పిండిని మనము జావ రూపముగా, రవ్వని ఇడ్లీ రూపముగా కూడా తినొచ్చండి. ఈ బియ్యంగా మనము అన్నముగా వండుకోవాలంటే గనక నైట్ మొత్తము వీటిని నానబెట్టాలండి. ఒక గ్లాసుకి 5 నుంచి 6.5 గ్లాసులు వాటర్ పడతాయండి. అయితే దీనిలో ముఖ్యమైన జింకు కానీ, ఫైబర్ కానీ పోకుండా ఉండాలంటే కుండలో కానీ, కంచు గిన్నెలో కానీ, ఇత్తడి గిన్నెలో కానీ వండుకోవచ్చండి. ఈ బియ్యాన్ని రైసు రూపంగా వండి సాయంత్రము ఆవు పాలల్లో తోడేసి పెట్టైనా, లేదా ఆ అన్నములో వాటర్ వేసి పెట్టి తెల్లారి గనక దీన్ని తింటే 15-20 రోజుల్లో షుగర్ వారికి, లావున్న వారికి, మోకాళ్ళు నొప్పులున్న, పార్కిన్సన్స్ ఉన్న, రక్తహీనత ఉన్న అండి బెనిఫిట్ ఎమ్మటనే ఈ 20 రోజుల్లో కనపడిద్దండి. మేము ఈ బియ్యాన్ని తెచ్చుకొని వాడుతున్నామండి, అప్పుడప్పుడు దోశ రూపముగా. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.